హలో నమస్తే. వెజ్ కీమా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం అయితే టమాటాలు 2 ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, అలాగే ఉల్లిపాయ ఒకటి మీడియం సైజు కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ పోసేసి అందులో జీలకర్ర, తర్వాత షాజీరా, పట్టా, లవంగా అన్నీ వేసుకోవాలి. వేసాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి అవి కూడా కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. వేసిన తర్వాత ఇంకా ఇందులోకి టమాటాలు కూడా చేర్చి బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు, పుదీనా 3 వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవి మగ్గేంత వరకు పెట్టేసేయాలి. ఇప్పుడు ఇందులోకి ఉప్పు వేసుకోవాలి సరిపడినంత. అలాగే 1.5 టీ స్పూన్ వరకు కారం అయితే వేశాను నేను. అలాగే సన్నని మీల్ మేకర్ అయితే ఉడికించి పెట్టుకున్నాను కదా, అది కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇంకా నీళ్ళు అయితే పోయనవసరం లేదు. మొత్తం ఇలాగే ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం గ్రేవీగా కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు. అంతే, కీమా కర్రీ రెడీ.